కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం. విశ్వాస జీవితంలో ప్రేమ కలిగి ఉండాలని ప్రయాస లేకపోతే చాలా వ్యర్థము అని చెప్పి బైబిల్ చదివిస్తుంది. ఇక్కడ అన్య భాషలు ఉండడమా కాదా తర్వాత సంగతి. ఇక్కడ అసలు ఆ వ్యక్తికి పక్కన ఉన్న వాడిని ప్రేమ లేకపోతే అసలు వేస్ట్ అని చెప్పి వ్యర్థం అని బైబిల్ చదివిస్తుంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాస పడండి అని చెప్తుంది. నువ్వు ప్రేమను చూపించడానికి నువ్వు ప్రయాసపడు, ప్రేమను చూపించడానికి నువ్వు అరాటపడు అక్కడ. ఎందుకంటే క్లియర్ గా ప్రయాసపడని చెప్తున్నారంటే కుటుంబంలో ప్రేమ లేదు. ఇక్కడ పక్కన ఉన్న వాడిని చీయడం, పక్కన ఉన్న వాడిని కొట్టడం, లేకపోతే ముందుగా మంచిగా మాట్లాడి వెనకెట్టి వాడిని పొగవటం, వెనకనే చెడు మాటలు మాట్లాడడం, చాడీలు మాట్లాడడం, గాసిప్ చేయడం, జెల్లస్ అయిపోవడం, ఈష అయిపోవడం. అందుకే ఈ అపవాదం ఏం చేస్తాడు, ఇలాంటి ఆలోచనలు పెడతాడు. ఇలాంటి ఆలోచనలు పెట్టి మనం ప్రేరేపించి వాడిని తిట్టు, వీళ్ళు తిట్టు, వాడిని కొట్టు, వీ కొట్టు, వీళ్ళిచ్చి కొట్టు అని చెప్పంటుంటారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, అక్కడ ప్రయాసపడు. ప్రేమను చూపించడానికి నువ్వు మనస్సు పెట్టి ట్రై చేయ, ప్రయాసపడాలి. హల్లెలూయా.